ఇది మతోన్మాదంతో పిచ్చెక్కి తిరుగుతున్న ప్రవీణ్ గారికి మాత్రమే, నా ప్రియ హిందూ సోదరులకు కాదు, గమనించగలరు. వీడేమన్నాడో ఒక్కసారి చూడండి, పెచ్చ కౌంటర్ ఇద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను రెడీగా ఉన్నాను, నేను డిబేట్ కూడా చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో పరంగా చెప్తున్నాను, ఈ స్టూడియోలో చెప్తే సంతోషంగా ముందు ఎవరన్నా యేసు ప్రభు దేవుడు అని నా ముందు వచ్చి నిరూపించవచ్చును. ఎవరన్నా, నేను బైబిల్ మొత్తంలో మీకు న్యూ టెస్టిమెంట్లో ఉంటుంది కదా, యేసు ప్రభు ఈ వచనాల ప్రకారంగా దేవుడు అంటే నా ముందు వచ్చి కూర్చొని మీరు ప్రూఫ్ చేయొచ్చు. యేసు ప్రభు దేవుడు కాదు. యేసు ప్రభు దేవుడు అంటే బైబిల్ ప్రకారంగా నరకానికి వెళ్తారు. యేసు ప్రభు దేవుడు అంటే అందరికన్నా బాధపడి ఏడ్చేది యేసుక్రీస్తు మాత్రమే. ఒక దేవుడుగా పూజించే అర్హత కూడా యేసు ప్రభు లేదు అని యేసే బైబిల్ చెప్పినటువంటి వచనాన్ని మీకు కోట్ చేస్తాను. యారా ప్రవీణ్, యేసు ప్రభు దేవుడని న్యూ టెస్టిమెంట్ ఆధారంగా కావాలా? ఎవరో చెప్పడం దేనికిరా? ఆయన నోటితో ఆయనే దేవుడు అని చెప్పుకున్న ఒక్క రెఫరెన్స్ చూపిస్తా చూడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనంలో, అందుకు యూదుడు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. ఈ వచనంలో యేసువారు ఆ యూదుల మధ్య ఆయన దేవుడనని చెప్పుకున్నారు కదరా సన్నాసి. అరే, నీకు బైబిల్ సరిగ్గా వస్తే చెప్పు, లేకపోతే లేదు. అంతేగాని నోటుకొచ్చింది చెప్తే చెప్పు తెగిపోద్ది సన్నాసి.